చాలా బాధతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇది జస్ట్ ఎలా ఉందంటే, నేను నా కార్ దగ్గరికి వెళ్ళా, కార్ని చూసిన తర్వాత ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్. ఎవరు చేసి ఉంటారు కూడా నాకు అర్థం కావట్లా. ఈ స్క్రాచెస్ ఎలా వచ్చింది? కార్ ఓనర్స్ ఎవరైనా ఉంటే, మీరు నా వీడియో చూస్తున్నారు, ఇలా మీతో జరిగితే ఎంత బాధగా ఉంటుందో నా బాధ మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. మీలో చాలామంది రీసెంట్గానే నా వీడియోస్ చూస్తున్నారు. నేను చాలా ట్రావెలింగ్ చేస్తున్నాను. విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళా, ఢిల్లీ నుంచి దాని తర్వాత నేను మహాకాల్ తిరిగాను. ఐ మీన్ లైక్ ఉజ్జయిన్, భోపాల్, ఇండోర్ ఇవన్నీ తిరిగి దాని తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి మళ్ళీ నేను విజయవాడ ట్రావెల్ చేశాను. నేను నా టాటా టియాగో ఈవీలో నేను ఇండియాలో చాలా ప్లేసెస్ తిరిగాను. సౌత్ నుంచి నార్త్ వెళ్ళి, నార్త్ నుంచి మళ్ళీ మిడిల్ నుంచి మళ్ళీ నార్త్ తర్వాత మళ్ళీ సౌత్ వచ్చాను. సో బేసికలీ 2 సార్లు చెప్తున్నాను. పాయింట్ అది కాదు. యాక్చువల్గా పాయింట్ ఏంటంటే, నేను చాలా బాధతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను అనుకోలేదు ఇంత ట్రావెలింగ్ చేశాను నా కార్లో, బట్ ఆల్ ఆఫ్ సడన్గా ఇవాళ నేను నా కార్ని చూస్తుంటే ఇలా అయిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇది జస్ట్ ఎలా ఉందంటే, నేను నా కార్ దగ్గరికి వెళ్ళా, కార్ని చూసిన తర్వాత ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్. నేను ఎన్నో కిలోమీటర్ తిరిగి ఉంటాను అసలు ఈ కార్ తీసుకొని. ఐ లైక్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్తో నేను ఈ కార్ ట్రావెల్ చేశాను. రీసెంట్గా ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. నేను 20,000 కిలోమీటర్స్ ప్లస్ నేను ఈ కార్ని తోలేశాను. అండ్ దాని తర్వాత ఎక్కడ మొత్తం అడ్వెంచర్స్ చేశాను ఈ కార్ని, బట్ ఎప్పుడు స్క్రాచ్ రాలేదు. అండ్ ఫస్ట్ టైం నా కార్కి ఇన్ని స్క్రాచెస్ రావడం, ఇది ఎలా ఉందో నాకు అర్థం కావట్లా. ఒకేసారి ఇన్ని స్క్రాచెస్ చూడడం కూడా, ఏదో ఒక స్క్రాచ్ తగిలితే మనం అనుకుంటాం ఓకే ఫైన్ లెట్ గో చేసుకుంటాం, బట్ లాస్ట్లో ఇంటి దగ్గర వచ్చిన తర్వాత ఈ స్క్రాచెస్ జరగాలని నాకు వర్డ్స్ రావట్లా, ఏం మాట్లాడాలి. వెరీ చూడు ఎన్ని స్క్రాచ్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. ఓ మై గాడ్, సో మెనీ స్క్రాచెస్. డాగీ చేశారు. అవును, డాగీ చేశారు. ఈ రోడ్లో డాగ్స్ ఉన్నాయి చూడు, అవన్నీ డాగీస్ కలిసి ఎప్పుడు చేశారు నాకు తెలీదు. నిన్న నైట్ చేసినట్టున్నారు. ఇక్కడ కాదు, పైన కూడా ఉంది, చాలా ఉన్నాయి ఇక్కడ స్క్రాచెస్. చాలా ఉన్నాయి, అక్కడ కూడా ఉంది, అదిగో. ఫస్ట్ నేను ఒక స్క్రాచ్ చూసా, ఓకే ఫైన్. దెన్ దాని తర్వాత ఇంకొకటి కనిపించింది, దాని తర్వాత ఇంకొకటి కనిపించింది, ఇంకొకటి. ఎన్ని స్క్రాచెస్ కనిపించినాయి నాకు. నేను లిటరల్లీ షాక్ అయ్యా నా కార్లో ఇన్ని స్క్రాచెస్ చూసిన తర్వాత. లిటరల్లీ మీరు చూడొచ్చు నా కార్లో స్క్రాచెస్ ఎలా ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఒక ఎంత స్క్రాచ్ ఉంది. ఇది ఒకటి ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ 3 స్క్రాచెస్ ఉన్నాయి, ఇక్కడ స్క్రాచెస్ ఉంది, దాని తర్వాత ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి. ఓ మై గాడ్, ఇక్కడ స్క్రాచ్ ఉంది. ఎవరో కావాలని ఇలా గీకారా ఏంటి? ఎవరిదంతా చేశారు అసలు? నెక్స్ట్ ఎవరు చేసి ఉంటారు కూడా నాకు అర్థం కావట్లా. ఈ స్క్రాచెస్ ఎలా వచ్చింది? ఈ బోనట్కే కాదు, మీరు ఇంకా చూడాలి, జస్ట్ దీనిపైన కూడా ఉన్నాయి. లిటరల్లీ మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఒక మార్క్ ఉంది, అండ్ ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, ఇక్కడ స్క్రాచ్ ఉంది చూడండి. లైక్ సో మెనీ స్క్రాచెస్. లిటరల్లీ ఇంకా ఎన్ని స్క్రాచెస్ ఉన్నాయో. ఈ డస్ట్ ఉండడం వల్ల లైక్ సో మెనీ స్క్రాచెస్ వచ్చినాయి. నిజంగానే చాలా బాధగా ఉంది దీన్ని మొత్తం చూసిన తర్వాత. బోల్డ్ అని స్క్రాచ్ పైన ఉన్నాయి, కింద ఉన్నాయి, బట్ నేను దీన్ని బాధగా చూడాలా లేదంటే దీన్ని ఒక మెమరీలా పెట్టుకోవాలా నాకు అర్థం కావట్లేదు. రిపేర్ చేద్దామా లేదంటే ఇలాగే ఉంచేద్దామా? ఇది కూడా అంటే ఒక మెమరీ. జస్ట్ ఏంటంటే, నేను నా టాటా టియాగో ఈవీలో మొత్తం ట్రావెల్ చేసినప్పుడు ఇప్పుడు విశాఖపట్నంలో వచ్చాను అక్క వాళ్ళ ఇంటి దగ్గర.
సో ఇక్కడ వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు ఇలా స్క్రాచ్ చేసి దీన్ని ఒక మెమరీలో పెట్టుకొని అంటే ఈ స్క్రాచెస్ కూడా జస్ట్ లైక్ ఓకే పార్ట్ ఆఫ్ జర్నీ అని అనుకొని పాజిటివ్గా దీన్ని ఉంచేద్దామా అని ఆలోచిస్తున్నా. బాధగా డెఫినెట్గా ఉంటుంది కదా, మనం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సడన్గా చూశాను కాబట్టి. కార్ ఓనర్స్ ఎవరైనా ఉంటే మీరు నా వీడియో చూస్తున్నారు, ఇలా మీతో జరిగితే ఎంత బాధగా ఉంటుందో నా బాధ మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. సో ఈ మూడ్ అయితే పాడైపోయింది, బట్ నేను నన్నే మోటివేట్ చేసుకుంటున్నాను. కానీ నా మూడ్ని ఇంకా బెటర్ ఫీల్ ఫ్యాక్టర్ చేయడానికి నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్లీ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు 4 మెంబర్స్ ఉన్నారు నా మూడ్ని చేంజ్ చేయడానికి. ఆ 4 మెంబర్స్ ఎవరంటే చూసుకొని. అవునా? అయితే ఓకే. ఏ జ్యూస్? మ్యాంగో జ్యూస్. మ్యాంగో జ్యూస్. దారం సీడ్స్ మ్యాంగో జ్యూస్. ఓకే, డన్. ఇప్పుడు బాగా అనిపిస్తుంది నాకు, చాలా కొంచెం రిలీఫ్గా ఉంది. కొంచెం కాదు, మోస్ట్ ఎక్కువగా రిలీఫ్ అయిపోయాను. ఇప్పుడు నేను ఏమనుకున్నాను అంటే జస్ట్ కూర్చుంటూ నాకు మైండ్లో ఏమొచ్చిందంటే నేను నా కారు స్క్రాచెస్ని తీయను అనుకుంటున్నా. మెమరీ లాగా దాన్ని ఉంచేద్దామని డిసైడ్ చేశా. మన మ్యాంగో జ్యూస్ కూడా వచ్చేసింది. మై గాడ్, పూరా గిరిగింది. ఫస్ట్ ఏమో నూడిల్స్ తిన్నా, ఎప్పుడు సూప్ తాగుతున్నా. సూప్ నూడిల్స్ ముందు పానీపూరి తిన్నా, దాని ముందు నేను సిల్క్ చాక్లెట్ తిన్నా, దాని ముందు మ్యాంగో జ్యూస్ కూడా తాగా. ఓ మై గాడ్, పొట్ట బ్లాస్ట్ అయిపోతుంది ఇక్కడ వచ్చిన తర్వాత. తింటావా? సూప్ తాగుతావా? నా బాధలన్నీ ఉన్న బాధలన్నీ నేను మర్చిపోయాను. ఇప్పుడు అంతా నా బాధ, కొత్త బాధ వచ్చింది. అదేంటంటే పొట్ట పేలిపోతుంది. సో ఇలా అని చెప్పేసి ఇంకా నాకు చియా జెస్సీ వీళ్ళిద్దరేమో నా మూడ్ని బాగా చేయాలని నాకు తిప్పుతున్నారు, తినిపిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఆర్కే బీచ్ వచ్చాను నేను. విశాఖపట్నంలో ఇది చాలా ఫేమస్ బీచ్. సో ఇలా నా నిజంగానే మూడ్ మారిపోయింది. నా మైండ్ నుంచి ఆ మొత్తం నా బాధ ఉంది, ఆ బాధ మొత్తం పోయింది. నేను అసలు ఇప్పుడు ఆలోచించట్లేదు దాని గురించి. ఇది చెప్పాలంటే ఒక గాడ్ బ్లెస్సింగ్లా తీసుకోవచ్చు నేను. దేవుడు నాకు ఎంత మంచి ఫ్యామిలీ ఇచ్చారు, మా అక్క వాళ్ళ పిల్లలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు. అంటే ఫ్యామిలీ లైక్ ఎవ్రీవన్ ఈజ్ లైక్ సో అమేజింగ్. నిజంగానే నేను నిజంగానే చెప్పాలంటే నేను మెటీరియలిస్టిక్ పర్సన్ కాదు. వస్తువుల్ని ఆలోచించి ఏదైనా అయిపోయిందని ఓ మై గాడ్ బాధపడాలి అలాంటివి కాదు. వస్తువులు ఏముంది, ఒకరోజు వస్తాయి, ఇంకో రోజు పోతాయి, అది మనకు తెలుసు. కానీ నిజంగానే చెప్పాలంటే మనుషులు విలువ ఉంటుంది. మనుషుల్ని అసలైన విలువగా తీసుకొని వాళ్ళతో మనం మాట్లాడాలి, వాళ్ళతో ఉండాలి, ఎలా టైం స్పెండ్ చేయాలి. సో నిజంగానే చెప్పాలంటే ఇదంతా మనం ఎప్పుడు హ్యూమన్స్ని, రిలేషన్స్ని ఎప్పుడైనా రెస్పెక్ట్ చేయాలి.
వస్తువుల గురించి పెద్దగా ఆలోచించకూడదు. నేను కూడా మీకు అదే సజెస్ట్ చేస్తాను. ఎప్పుడైనా ఏ వస్తువు అయినా సరే పాడైతే దాన్ని ఏదో రోజు పాడవ్వాల్సిందే, నో డౌట్ ఇన్ దాట్. లోకంలో కొన్ని విషయాలు మనం వదిలేయాలి. ఎందుకంటే అవి ఒక నిమిషంలో వచ్చి మరొక నిమిషంలో పోవచ్చు. కానీ ప్రతిరోజు మనకు ఇలాంటి అందమైన జీవితం, ప్రేమతో నిండిన కుటుంబం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞత చెప్పడం మనకు కర్తవ్యం. వస్తువులు ఏమీ కావు, కుటుంబం, ప్రేమ, జీవితం ఇవే నిజం.